సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు లేఖ రాశారు. తెలంగాణలో ఇటీవల కొత్తగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్ పేరును పొట్టి శ్రీరాములు చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్ గా మార్చాలని కోరుతూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కు లేఖ రాశారు. తెలంగాణ మరింత అభివృద్ధి చెందే విధంగా రాష్ట్రానికి కొత్త టెర్మినల్ ను చర్లపల్లిలో ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాను అని లేఖలో పేర్కొన్నారు. అలాగే తెలుగు ప్రజల ఆత్మగౌరవం గొప్ప మనిషి అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును కొత్త టెర్మినల్ కు పెట్టాలని లేఖలో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు లేఖ రాసినట్టు తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. వైష్ణవి, తెలుగు యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు పేరును మారుస్తూ ప్రభుత్వం నిన్న ఏదైతే బిల్ తీసుకొచ్చిందో దానికి బదులుగా ఇటు చెర్లపల్లిలో ఇటీవల నిర్మించిన రైల్వే టెర్మినల్ కి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి నిన్న సభలో మాట్లాడారు. దానికి సంబంధించి లేఖను కూడా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు పేరు పెట్టాలని చెప్పి ఆయన లేఖ రాయడం జరిగింది. ఇప్పటికీ ఆయన అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి రాష్ట్రం నుండి బండి సంజయ్, కిషన్ రెడ్డి దీనికి చొరవ తీసుకోవాలని చెప్పారు. ఇప్పటికే బీజేపీ మెయిన్ గా పొట్టి శ్రీరాములు పేరు మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. తెలుగు యూనివర్సిటీ స్వతంత్ర సమరయోధుడు, తెలుగు రాష్ట్రాన్ని సాధించే యోధుడు, గొప్ప దేశభక్తి గల వ్యక్తిని ఆయన పేరును తెలుగు యూనివర్సిటీకి ఉంటే తొలగించడం ఎందుకనేది బీజేపీ మెయిన్ గా అబ్జెక్షన్ చెప్తూ వస్తున్నది. అయితే ఆ పేరును తొలగించింది. నిజాం రాజులను ఎదిరించినటువంటి, రజాకారులను ఎదిరించినటువంటి, నిజాం మీద పోరాటం చేసినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టుకున్నాం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరు మీద రెండు ఇన్స్టిట్యూట్లు రన్ అవుతున్న నేపథ్యంలో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ పేరు మార్చాల్సి వస్తుంది. మాకు పొట్టి శ్రీరాములు పేరు తొలగించడానికి ఇష్టం లేకుండా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ మాట్లాడిన పరిస్థితి ఏర్పడినది. అయితే ఈ నేపథ్యంలోనే కొత్తగా నిర్మించిన కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి రైల్వే టెర్మినల్ కోసం దానికి పొట్టి శ్రీరాములు పేరు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. దానికి కేంద్ర మంత్రి అనుమతి తేవాలి, దాన్ని కేంద్రాన్ని ఒప్పించాలి. దానికి ఇటు రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రులుగా ఉన్న బండి సంజయ్, కిషన్ రెడ్డి దీన్ని చొరవ తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే కేంద్ర మంత్రికి రాసిన లేఖ ద్వారా మాత్రం ఇది ఒక బీజేపీని ఇరకటంలో పెట్టిందని చెప్పవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా ఇటు గతంలో సురవరం ప్రతాప్ రెడ్డికి సంబంధించినటువంటి పేరును తెలుగు యూనివర్సిటీకి చెప్తున్నప్పటి నుంచి కూడా ఇటు బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇటు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే జన్పాల్ సూర్యనారాయణ అయితే ఒక సామాజిక వర్గానికి ఆపాదిస్తున్నారు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి దీనిపై అబ్జెక్షన్ చెప్తున్నారు. అయితే ఈ టెర్మినల్ కి సంబంధించి పొట్టి శ్రీరాములు పేరు పెడతారా లేదా అనేది స్పష్టం కావాల్సి ఉంది. బీజేపీ దీన్ని ఏ వైఖరి ఎంచుకుంటారో, ఎలా దీన్ని డిఫెండ్ చేస్తారనేది చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.